హలో వ్యూయర్స్, ఈరోజు వీడియోలో మధురవాడలో ఉన్న అష్టలక్ష్మీదేవి టెంపుల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఎన్నో షేర్ చేస్తాం. వెల్లూరు వెళ్ళి మహాలక్ష్మీదేవి దర్శనం కుదరలేదు అనుకొని బాధపడకండి. విశాఖపట్నంలో మీరు ఉంటే గనక తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి. వెల్లూరు గుడికి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. అమ్మవార్లు కూడా అలానే ఉంటారు. అష్టలక్ష్ముల్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంది. కానీ లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి నేను మీకు గుడి ప్రాంగణం మాత్రమే చూపిస్తున్నాను. మహాలక్ష్మికి గుళ్ళు చాలా తక్కువ, కానీ మనకి విశాఖపట్నంలో ఉందంటే మాత్రం మిస్ చేసుకోకండి. అందుకే ఈ గుడిలో ఇరువైపులా అష్టలక్ష్ములు ఉంటారు. గర్భగుడిలోని లక్ష్మీనారాయణలకు పూజలు అందుతాయి. ఇది కాకుండా ఇదొక గుడి ఉంది కదా, ఇది శివాలయం అన్నమాట. ఇందులో బాలగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆండాళ్, ఇలా ఇంకొక 8 దేవతల వరకు గుళ్ళు ఉన్నాయి లోపల. అది కాకుండా శంకరాచార్యుల వారిది ఉంది అండ్ నవగ్రహాల గుడి కూడా ఉంది. అన్ని పూజలు అక్కడ జరుగుతాయి. శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళి కళ్ళారా చూసి దర్శనం చేసుకోండి. మీకు అడ్రస్ అయితే జీవీపీ కాలేజ్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఆపోజిట్ రోడ్లో ఒక చిన్న సందులో ఉంటుంది. ఆలయం మాత్రం అద్భుతం. మీకు గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, అడ్రస్తో సహా. చెక్ చేసుకోండి వెళ్ళాలనుకునేవాళ్ళు. ఇదిగో వీడియోలో ఎడమ పక్క ఉన్నది అష్టలక్ష్మి దేవాలయం, కుడివైపు ఉన్నది శివాలయం. శివాలయంలో అభిషేకం చేస్తారు, కానీ 8 లోపే, ఉదయం 8 లోపు వెళ్తేనే. 8 తర్వాత అలంకరణ చేసేస్తారు, మరి ఇంకా ఉండవు, దర్శనాలు మాత్రమే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఈ గుడిని మీరు దర్శించినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి.